దువ్వాడ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను నేను. అంటే మీ వల్ల మీ వైసీపీ పార్టీకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు, అసలు ఎలా క్లారిఫికేషన్ ఇస్తారు? వ్యక్తిగత విషయాలకి పార్టీకి ఎప్పుడు సంబంధం ఉండదు. ఇది నాదే కాదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కడికి ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్పటంలో దిట్ట, మహాజ్ఞాని, మేధావి గరికపాటి వారి గారి తాలూకా ప్రవచనాలు నేను వింటుంటాను. కారు ఎక్కితే కూర్చుంటే మరి చాగంటి కోటేశ్వరరావు గారివి, గరికపాటి వారివి వింటుంటాం. అంతటి పెద్ద ఆయనకి కూడా ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన మీద అనకూడని మాట్లాడుతున్నారు. ఆయన ఈ వయసులో ఆయన స్త్రీలతో ఉన్నాడని, ఆయన వ్యసనపరుడని, ఆయన స్త్రీలోనుడని, దుర్మార్గమైన మాటలు. ఇలాంటి వెధవలు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చెంపపెట్టు ఇవ్వాలి. పెద్ద ఆయనకి ఆయన మేధస్సును మనం వాడుకోవాలి. ఆయనకున్న జ్ఞానాన్ని మనం పంచుకోవాలి. మనకి తెలియని జ్ఞానం, మనకి తెలియని మనం అజ్ఞానంలో, ఆయన మహాజ్ఞానవంతుడు. ఆయన దగ్గర ఆ సంస్కారాన్ని, జ్ఞానాన్ని పొందాలే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం మనకెందుకండి? ఈ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించి అంటే ఇది ఎందుకంటే పెద్ద ఆయన నేను ఇక్కడ ఉదాహరణ తెచ్చుకొచ్చాను. అంత పెద్ద ప్రవచనకర్తకే లేనిది ఎవరి దువ్వాడ శ్రీనివాస్? మరి అంతటి మహానుభావుల మీద బురద చల్లుతున్నారే. ఆ బురద చల్లే టీం ఒకటి ఉంటుంది. చిరంజీవి గారికి ఆయన ఏదో ఒక సభలోను, చిరంజీవి గారు మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి, అలా డిస్టర్బ్ చేయొద్దని ఏదో ఒక మాట అన్నారని ఈ జనసేన బ్యాచ్ ఉన్నారు కదా, ఈ జనసేన బ్యాచ్ దిక్కుమాలిన బ్యాచ్, ఈ జనసేన బ్యాచ్ వీళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. పాపం పెద్ద ఆయనకి ట్రోల్స్ చేసేది వాళ్ళే, మమ్మల్ని ట్రోల్ చేసేది కూడా వాళ్ళే, మరి ఇంకెవడు కాదు. ఇలా ట్రోల్ చేస్తే మా ఇంట్రుకు కూడా పోదు. నేను చెప్తున్నాను, మా వ్యక్తిగత జీవితాలకి వీళ్ళకి సంబంధం ఏంటి? పెద్ద ఆయన దగ్గర నుంచి చిన్న వరకు అందులో ఎవరి జీవితాల్లో చూసుకున్నా సరే అతను ఉదాహరణకి ఎందుకు తీసుకున్నామంటే అతనంతటి వాడికి విడిచిపెట్టట్లేదు, మేమెంత అని అంటున్నాం. మా వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ కూడా పార్టీకి సంబంధం ఉండదు. పార్టీ వేరు, వ్యవస్థలు వేరు, మన వ్యాపారాలు వేరు, వ్యక్తిగతం వేరు. ప్రతి ఒక్కడికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్లో ఏదో ఒక రకమైన డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల ప్రభావాల వల్ల తీసుకుంటారు. దానికి దీనికి సంబంధం ఏంటి? నో వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద పార్టీకి మా వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. ఉంటే రాజకీయాల్లో నాకు 73,000 ఓట్లు వచ్చి ఉండేవి కాదు.